హిపోక్రసీ. సో ధృతరాష్ట్ర అనేది హిపోక్రసీని రిప్రజెంట్ చేస్తాడు, దుర్యోధన అనేది కోపంని రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఆ అన్ని గుణాలు మనలో కూడా ఉన్నాయి. ఈ దుర్యోధన్, ధృతరాష్ట్ర, దుశ్శాసన్, శకుని ఇది మన మూడ్ స్వింగ్స్కి ఇచ్చిన పేర్లే. మనం ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటాం, హరిదాస్ ఠాకూర్ లాగా జపం చేసేసుకుంటాం, ఒక్కొక్కసారి రావణాసురులాగా ప్రవర్తిస్తాం. డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అన్నమాట. సో ఇదంతా డిఫరెంట్ మూడ్స్లో ఉన్న వ్యక్తులు, ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. సో ధృతరాష్ట్ర చాలా గొప్ప విలను. అండ్ తను ఇప్పుడు ఓ శ్లోకం మొదలుపెట్టాడు. తను చాలా ఆసక్తికరంగా ఉన్నాడు తన పిల్లల వైపు. నిజంగానే తన రాజుగా ఉండే అర్హత తనలో లేదు. రాజు అంటే అందరికీ సమాన భావంతో చూడాలి, ఎవరి పట్ల పెద్దగా ఆసక్తిని పెంచకూడదు. కానీ తన పిల్లల పట్ల తనకు చాలా ఎక్కువ ఆసక్తి.